గైస్ మా అమ్మని ఆమ్లెట్ ఏమని అడిగితే మా అమ్మ వాయిస్ ఓవర్ ఇచ్చింది గైస్ మీకు. అందుకే నేనే కష్టపడి చిల్లీ కట్ చేసా, కొత్తిమీర కట్ చేసా, ఉల్లిపాయలు కట్ చేశాను గైస్. కష్టపడి ఎగ్ కూడా నేనే పగలు కొట్టి షర్ట్ మీద పోసుకున్నాను గైస్. అమ్మ వేస్తుంది గైస్, నేను వేస్తే ఆమ్లెట్ అవ్వదు కాబట్టి. మా తమ్ముడు నేను కష్టపడి వాయిస్ చెప్తుంటే ప్లేట్ పడేశాడు కింద. కావాలనుకుంటే అదేంటోలా అయింది ఫ్రెండ్స్. మా తమ్ముడు వేస్ట్ చూపించారులే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆమ్లెట్ తిని ఉప్పు సరిపోయిందో లేదో చెప్దాం. బాగా కాలిపోతుంది గైస్. మా తమ్ముడు సాస్లో ఆమ్లెట్ వేసుకొని తింటారు గైస్. వారి కోసం మా అమ్మ ప్లెయిన్ ఆమ్లెట్ వేస్తుంది గైస్. ఇప్పుడు మనం వెళ్ళి ఎగ్స్ తెచ్చుకున్నాం ఉంటుంది గైస్. మా ఇంట్లో ట్రే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఎగ్స్ ఇలా సదిరాం ఫ్రెండ్స్. అమ్మ ఎన్ని ఎగ్స్ కావాలి? 2 ఎగ్స్ సరిపోతాయంట ఫ్రెండ్స్ మా అమ్మకి. అయ్యయ్యో అమ్మ నేను చెప్పాను ఫ్రెండ్స్. మా తమ్ముడి ఆమ్లెట్ చల్లడానికి మీకు చల్లని దీవెనలు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకో ఆమ్లెట్ వచ్చాక ఈ డైలాగ్ మళ్ళీ చెప్తాను వినండి. మా తమ్ముడు సాస్లో ఆమ్లెట్ తింటాడో ఆమ్లెట్లో సాస్ తింటాడో తెలియకుండా తింటారు, ఓకేనా? మా అమ్మ ఇంకో ఆమ్లెట్ తెచ్చింది, అది తెలియడానికి అంత గట్టిగా నడుస్తుంది. ఆమ్లెట్ చల్లారాలంటే మీ చల్లని దీవెనలు ఇవ్వండి ఫ్రెండ్స్. మా తమ్ముడు చల్లగా ఉంటాడు. 2 ఎగ్స్ వేయాలి ఫ్రెండ్స్, దాంట్లో 2 ఎగ్స్ వేయాలి దాంట్లో ఫ్రెండ్స్. కానీ అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. ఎగ్ కింద పడేది ఫ్రెండ్స్. పడితే మా అమ్మ నాతో నేర్పించేది. అది ఇప్పుడు ఎవరు చేసింది వాళ్ళే ఎత్తాయి. అది మా ఇంట్లో రూల్. అది ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయటో లేదో తెలియదు ఫ్రెండ్స్. నోట్లో తాగి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసింది ఫ్రెండ్స్. మేము ఆశీర్వాద్ కారం వాడతాం, అందుకే ఇంటర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా కలిపేటప్పుడు ఈ గరిట వాడకూడదు ఫ్రెండ్స్, ఈ గరిట వాడాలి ఫ్రెండ్స్. అది కూడా మేము ఈ సంవత్సరం నుంచే వాడుతున్నాం. ఏమొచ్చింది నీకు? మా అమ్మ అన్నీ వేసేసింది, కానీ ఒక్కొక్కటి వేసుకోవాలి. మా అమ్మ పసుపు వేయడం మర్చిపోయింది. మేము పసుపు ఏ కంపెనీ వాడతామో మాకు తెలీదు. మా అమ్మే కలిపిద్దంట. చూసారా కారం మొత్తం సైడ్కి వచ్చింది. అలా వస్తే ఆమ్లెట్ బాగా వస్తుంది. పెనం వేడిగా ఉంది, కుళ్ళు జోకులు వేసామంటే పెనం వీపు మీదకి వస్తుంది. ఎందుకు వస్తుంది అర్థమైందా? ఇలాంటి టైంలో కుళ్ళు జోకులు వేసామంటే. కుళ్ళు జోకులు ఎవరేసారు? అదే ఎవరేసారో ఇందులోనా ఆమ్లెట్లోగానే పెడతా. ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలన్నీ నేనే కోసుకున్నాను గైస్. మా అమ్మ మీకు ఫ్యామిలీ బ్లాగ్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంది గదిలో కూర్చొని, అందుకే నేనే కట్ చేసుకున్నాను. నా గోరు కూడా తగిలింది కాస్త. కత్తి చూపిస్తా మీకు, చూడండి ఇక్కడ. అడుగో కత్తి గీసుకుపోయింది నా గోరుకి. కష్టపడి పెంచుకుంటుంటే మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు గోళ్ళు పెంచుకోవడానికి. అవసరం లేదు చెప్పాను పసుపు తక్కువ అయిందని చెప్పి, అందుకే అది ఎలా వచ్చింది. ఎల్లో కలర్ కాస్త వైట్ కలర్ అయిపోయింది ఆమ్లెట్. మా కోడి గుడ్డు తెల్లగా పెట్టింది. మా కోడి గుడ్డు తెల్లగా పెట్టింది. తెల్లగా వాళ్ళు ఎందుకు బుర్ర తింటున్నా వాళ్ళ పడ్డా లాస్ట్ టైం అవ్వట్లేదు డాన్స్ క్లాస్కి. అది 7కి. ఓహో, తినేసి రెడీ అవుతా నేను. ఓకే డన్. ఇంకా ఇక్కడ ఫోన్ ఆమ్లెట్ అనుకుంటే కట్లెట్ అయింది ఫ్రెండ్స్. అది నేనేం చేయలేను. మా ఫోన్ ఎక్కడ పెనం మీద పడేస్తే నేను ఆమ్లెట్ అయిపోతాను అని నేను ఆ వీడియో తీయలేదు గాయస్. చూడండి మొత్తానికి యుద్ధం చేశాను గాయస్. ఆ యుద్ధంలో నేనే గెలిచాను గాయస్. ఆమ్లెట్ కానీ కట్లెట్ అయిపోయింది గాయస్. ఇక్కడితో ఈ వ్లాగ్ అయిపోయింది గాయస్. బై బై. ఈసారి కట్లెట్ కాకుండా ఆమ్లెటే వచ్చింది గాయస్. ఇంత కష్టపడి ఆమ్లెట్ వేసినందుకు మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి గాయస్. కానీ ఉల్లిపాయలు ఆమ్లెట్ లోపలికి వెళ్ళలేదు గాయస్, బయట ఉన్నాయి. అదొకటే. టమాటా వేద్దాం అనుకున్నాను గైస్, కానీ నాకు టమాటా ఇష్టం లేదు గైస్. మా అమ్మ అలాగే చెప్తుంది గైస్, చెయ్యొద్దు. చెప్పేసాను నేను ఆల్రెడీ.
ఓకే, మీరు కూడా ఆమ్లెట్ అప్పుడప్పుడు ఇలా కట్లెట్లా చేసుకోండి. వద్దు గాయస్, ఆమ్లెట్ లానే చేసుకోండి గాయస్.